బేతాళ కథలు అనంతుడి ఆంతర్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరి మేలు కోసం ఇంతటి కష్టసాధ్యమైన కార్యానికి పూనుకున్నావో నాకు బోధపడటం లేదు. కొందరు వ్యక్తులు మొదట మేలు తలపెట్టినా చివరకు వచ్చేసరికి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తారు. నువ్వు అటువంటి వాడివేమో. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వీలుగా నీకు అనంతుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం వింధ్యవర్ధిని రాజ్యానికి రాజు అశోకవర్ధనుడు. అతని రాజ్యానికి దక్షిణ దిశగా నైమిసారణ్యం ఉండేది. అందులో సిద్ధయోగి అనే మునీశ్వరుడు గురుకులం నడిపేవాడు. సిద్ధయోగికి తెలియని ధర్మశాస్త్రాలు గాని వీర విద్యలు గాని లేవు. అందుకే ఎందరో రాజులు తమ బిడ్డలను సిద్ధయోగి వద్ద శిష్యులుగా చేర్పించడానికి ఇష్టపడేవారు. అశోకవర్ధనుడు కూడా తన కుమారుడైన హర్షవర్ధనుణ్ణి సిద్ధయోగి సమక్షానికి తీసుకుపోయి, మునీశ్వర, నా కుమారుణ్ణి శిష్యుడిగా స్వీకరించి భావి మహారాజుగా తీర్చిదిద్దండి అని కోరాడు. సిద్ధయోగి అందుకు సమ్మతించాడు. అదే సమయానికి పురుషోత్తముడు అనే రైతు తన కుమారుడైన అనంతుణ్ణి సిద్ధయోగి వద్దకు తెచ్చి, మహానుభావ, నా కుమారుడికి వేద విద్యల పట్ల వీర విద్యల పట్ల ఆసక్తి ఎక్కువ. అందుకే మీ వద్దకు తీసుకొచ్చాను. శిష్యుడిగా స్వీకరించి మంచి భవిష్యత్తును ప్రసాదించండి అని కోరాడు. సిద్ధయోగి అనంతుణ్ణి కూడా శిష్యుడిగా స్వీకరించాడు. హర్షవర్ధనుడు, అనంతుడు గురువు చెప్పే విద్య పట్ల అమితమైన శ్రద్ధ చూపేవారు. సిద్ధయోగి వారిరువురు సమవుజ్జీలని గ్రహించాడు. అయితే హర్షవర్ధనుడు ప్రతిసారి అనంతుణ్ణి మించి ప్రతిభ కనబరచాలని ఆరాటపడేవాడు. అనంతుడు మాత్రం హర్షవర్ధనుణ్ణి రాజకుమారుడిగా గౌరవించేవాడు, అభిమానం చూపేవాడు గాని అసూయపడేవాడు కాదు. రాజకుమారుణ్ణి మించిపోవాలని తాపత్రయపడేవాడు కాదు. ఒకరోజు యాగానికి అవసరమైన సమిధలు ఏరడానికి విద్యార్థులందరూ కలిసి అరణ్యంలోకి వెళ్ళారు. అప్పుడు ఒక భల్లూకం వారి మీద దాడి చేసింది. విద్యార్థులు భల్లూకాన్ని చూసి పారిపోయారు. హర్షవర్ధనుడు ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నాడు. కానీ దాని బలం ముందు నిలువలేకపోయాడు. అంతలో అనంతుడు హర్షవర్ధనుణ్ణి పక్కకు నెట్టి భల్లూకంతో కలబడ్డాడు. భల్లూకంతో పోరులో తీవ్ర గాయాలైన అనంతుడు వెరవలేదు. శిష్యుల ద్వారా భల్లూకం విషయం తెలుసుకున్న సిద్ధయోగి అక్కడికి వచ్చి భల్లూకం మీద మంత్రజలం జల్లాడు. అంతటితో భల్లూకం స్పృహ తప్పి పడిపోయింది. సిద్ధయోగి తీవ్ర గాయాలైన అనంతుణ్ణి ఆశ్రమానికి తీసుకుపోయి మూలికా వైద్యం చేశాడు. అనంతుడు వారం రోజులకు గాని కోలుకోలేకపోయాడు. ఒకరోజు హర్షవర్ధనుడు దూరంగా ఉన్న సమయాన సిద్ధయోగి, అనంత, హర్షవర్ధనుణ్ణి ప్రాణాలకు తెగించి కాపాడావు. నీకు ప్రాణం మీద తీపి లేదా అని అడిగాడు. అందుకు అనంతుడు, గురువర్య, హర్షవర్ధనుడు భావి మహారాజు. ఒక సామాన్యుణ్ణైన నా ప్రాణం కంటే అతడి ప్రాణం విలువైనది. అందుకే అలా చేశాను అని చెప్పాడు. సిద్ధయోగి అనంతుడి వంక ప్రశంసాపూర్వకంగా చూశాడు. హర్షవర్ధనుడు, అనంతుడు వీర విద్యలన్నిటిలో సమంగా ఉన్న విలువిద్యలో మాత్రం అనంతుడిది పైచేయిగా ఉండేది. ఈ విషయంలో హర్షవర్ధనుడికి తీవ్రమైన అసంతృప్తి ఉండేది. అందుకే అనంతుణ్ణి మించి ప్రతిభ కనబరచడానికి తీవ్రమైన కృషి చేసేవాడు. ఒక పర్యాయం సిద్ధయోగి విద్యార్థులను 2 జట్లుగా విడగొట్టి విలువిద్య పోటీ పెట్టాడు. చివరగా హర్షవర్ధనుడు, అనంతుల మధ్య పోటీ జరిగింది. సిద్ధయోగి ఒక పూలదండను చెట్టు కొమ్మకు తగిలించి బాణంతో ఆ పూలదండను కాసింత దూరంలో ఉన్న దేవతా విగ్రహం మెడలో పడేలా చేయమని పరీక్ష పెట్టాడు. అంతేకాదు, పూలదండలోని ఒక్క పువ్వు కూడా నేల రాలరాదని షరతు పెట్టాడు. క్లిష్టమైన ఆ పరీక్షలో ఎవరు నెగ్గుతారోనని శిష్యులందరూ ఆసక్తి కనబరిచారు. తొలుత హర్షవర్ధనుడు వేసిన బాణం సూటిగా పోయి పూలదండను తాకింది. మరుక్షణం పూలదండ వెళ్ళి దేవతా విగ్రహం మెడలో పడింది. ఒక్క పువ్వు కూడా నేలరాలలేదు. తర్వాత అనంతుడు వేసిన బాణం
పూలదండను సరిగ్గా దేవతా విగ్రహం మెడలో పడేసింది గాని కొన్ని పూలు నేలరాలాయి. సిద్ధయోగి హర్షవర్ధనుణ్ణి విజేతగా ప్రకటించాడు. ఆ రాత్రి విద్యార్థులందరూ నిద్రించాక సిద్ధయోగి అనంతుడితో, అనంత, నీవు పోటీలో కావాలనే ఓడిపోయావని నేను గ్రహించాను. ఎందుకలా చేశావు అని ప్రశ్నించాడు. అందుకు అనంతుడు, గురుదేవ, హర్షవర్ధనుడు విలువిద్యలో నాకంటే తక్కువగా భావించి ఆత్మన్యూన్యతా భావం పెంచుకుంటున్నాడు. అతనిలో ఆత్మవిశ్వాసం నింపడానికే నేను కావాలని ఓడిపోయాను అని చెప్పాడు. సిద్ధయోగి అనంతుడి వంక మెచ్చుకోలుగా చూశాడు. విలువిద్య పోటీలో తను గెలుపొందాక హర్షవర్ధనుడు అనంతుణ్ణి చిన్నచూపు చూడసాగాడు. తోటి విద్యార్థుల దగ్గర తనంతటి గొప్పవాడు లేడని, అనంతుడిలాంటి 10 మందిని ఏకకాలంలో ఓడించగలనని గొప్పలు చెప్పుకోసాగాడు. అందుకు అనంతుడు బాధపడేవాడు కాదుగాని నిజం తెలిసిన సిద్ధయోగి మాత్రం బాధపడేవాడు. ఒక పర్యాయం సిద్ధయోగి అనంతుణ్ణి చేరబిలిచి, నాయనా, నా దగ్గరున్న శిష్యులందరిలో నీవు ఉత్తముడివి, నాకు ప్రియతముడివి. గురువు ఎప్పుడూ మరెవరికీ నేర్పని కొన్ని మెళకువలను తన ప్రియతమ శిష్యుడికి నేర్పుతాడు. అందుకే ఖడ్గచాలనంలోని కొన్ని రహస్య మెళకువలు నీకు నేర్పుతాను అని అన్నాడు. అందుకు అనంతుడు, గురుదేవా, మీరు నాపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. అయితే నా అభ్యర్థన ఏమిటంటే ఆ మెళకువలు హర్షవర్ధనుడికి నేర్పండి. ఎందుకంటే నాకంటే అతడికి శత్రుభయం ఎక్కువ. ఖడ్గచాలనంలోని ఆ మెళకువలు అతడికి మరింత ఉపయోగపడగలవు అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి, అనంత, నీ వంటి స్నేహితుణ్ణి పొందిన రాజకుమారుడు అదృష్టవంతుడు అని అన్నాడు. కొద్ది సంవత్సరాలకు వారి విద్యాభ్యాసం ముగిసింది. చివరిసారిగా విద్యార్థుల మధ్య సిద్ధయోగి పోటీలు పెట్టదలిచాడు. ఆ పోటీలకు హాజరు కమ్మని మహారాజుతో పాటు అందరి తల్లిదండ్రులకు వర్తమానం పంపాడు. మహారాజుతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఆ పోటీలకు హాజరయ్యారు. అన్ని పోటీల్లో హర్షవర్ధనుడు, అనంతుడు ప్రథములుగా నిలిచారు. చివరిగా సిద్ధయోగి వారిరువురి మధ్య కత్తియుద్ధం పోటీ పెట్టాడు. వారిరువురు పోటాపోటీగా చాలాసేపు కత్తియుద్ధం చేశారు. వారి చేతుల్లోని ఖడ్గాలు మెరుపు వేగంతో కదలాడాయి. కొంతసేపటికి అనంతుడు ఒక అసాధారణ ప్రక్రియతో హర్షవర్ధనుడి చేతిలోని కత్తిని ఎగరగొట్టాడు. సిద్ధయోగి అనంతుణ్ణి విజేతగా ప్రకటించాడు. అనంతుడు తన తండ్రితో కలిసి గ్రామానికి బయలుదేరే సమయాన సిద్ధయోగి అనంతుణ్ణి చేరబిలిచి, నాయనా, నీవు వీరుడవే కాదు, వివేకవంతుడివి కూడా, అంతకు మించి నిజమైన స్నేహితుడివి అని అభినందించాడు. అనంతుడు గురువు పాదాలకు భక్తితో నమస్కరించి బయలుదేరాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఒక పర్యాయం అనంతుడు ప్రాణాలకు తెగించి భల్లూకం బారి నుంచి రాజకుమారుణ్ణి కాపాడాడు. మరో సందర్భంలో రాజకుమారుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి కావాలని విలువిద్యా పోటీలో ఓడిపోయాడు. అటువంటి అనంతుడు విద్యాభ్యాసం ముగిసిన సమయంలో అందరి ముందు హర్షవర్ధనుణ్ణి చిత్తుగా ఓడించాడు. అతడు ఎందుకలా ప్రవర్తించాడు? అందరి ముందు తన గొప్పతనం ప్రదర్శించడానికా, లేక ఓడిపోయి తన తండ్రి మనస్సు నొప్పించడం ఇష్టం లేకనా? అలా కాని పక్షాన మహారాజు ముందు తన శక్తియుక్తులు ప్రదర్శిస్తే తనకు మంచి పదవి దొరకగలదన్న ఆశతోనా? అలాగే సిద్ధయోగి అనంతుణ్ణి వివేకవంతుడని, నిజమైన స్నేహితుడని అభినందించడం ఈ సందర్భంగా ఎంతవరకు సమంజసం అని బేతాళుడడిగాడు. దానికి విక్రమార్కుడు, బేతాళ, అనంతుడు రాజకుమారుడిలో ఆత్మవిశ్వాసం నింపడానికి చేసిన ప్రయత్నం అతడిలో అహంకారాన్ని నింపింది. అందుకే రాజకుమారుడు గతంలో అనంతుడు తన ప్రాణం కాపాడిన వైనం కూడా మరచి అతన్ని పదే పదే చిన్నచూపు చూశాడు. తోటి విద్యార్థుల దగ్గర తూలనాడాడు. కాబోయే రాజుకు అసలు ఉండకూడనిది అహంకారం. రాజు అహంకారం అతనికే కాదు, రాజ్యానికి కూడా చేటు తెస్తుంది. అది గ్రహించబట్టే అనంతుడు హర్షవర్ధనుడిలోని తనను మించినవాడు లేడన్న అహంకారాన్ని పారద్రోలడానికి అతన్ని ఓడించాడు. అంతేగాని తండ్రిని సంతోషపెట్టడానికి గాని, రాజు మెప్పి పొంది పదవి సంపాదించడానికి కానీ ఎంతమాత్రం కాదు.
నిజమైన స్నేహితుడు తన మిత్రుడి ఉన్నతి కోరుకుంటాడే గాని పతనాన్ని కాదు. ఆ విషయం అవగతం చేసుకోబట్టే సిద్ధయోగి అనంతుణ్ణి వివేకవంతుడని, నిజమైన స్నేహితుడని ప్రశంసించాడు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.